20న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వరదలు, పంట నష్టం, హైడ్రాకు చట్టబద్ధత, బీసీ కులగణన, రెవెన్యూ నూతన చట్టం, పెండింగ్లో ఉన్న రైతు రుణమాఫీ, ధరణి పేరు మార్పు, కొత్త రేషన్ కార్డుల జారీ, మద్యం ధరల పెంపు వంటి అంశాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ ఈ నెల 20న భేటీ కాబోతోంది. పలు కీలక అంశాలకు సంబంధించి ఈ భేటీలో చర్చించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో వరదలు, పంట నష్టం, హైడ్రాకు చట్టబద్ధత ప్రధానంగా చర్చించడంతో పాటు బీసీ కులగణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి సంబంధించిన చర్యలు త్వరలోనే తీసుకోబోతున్నాము. అటు దానికి దిశానిర్దేశం చేసే విధంగా ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంతో పాటు కొత్త రెవెన్యూ నూతన చట్టాన్ని తీసుకురాబోతున్నారు. పెండింగ్ లో ఉన్న రైతు రుణమాఫీ, అలాగే ధరణి పేరు మార్పు, కొత్త రేషన్ కార్డుల జారీ, మద్యం ధరల పెంపు వంటి అంశాలపై చర్చించబోతున్నాడు. అటు హైడ్రాకి సంబంధించి నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దానికి సంబంధించి చట్టబద్ధత కల్పించేలా ఇక ఎవరు హైడ్రాని టచ్ చేయకుండా ఉండే విధంగా ముఖ్యంగా దానిపైన ఫోకస్ చేయబోతున్నారు. దాంతోపాటు మొన్న జరిగిన పంట నష్టానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర బృందం తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని అంశాలకు సంబంధించి వివరించడం జరిగింది. ప్రాథమిక అంచనా ప్రకారం 10,000 కోట్ల నష్టం జరిగింది అంటూ అన్ని విభాగాలకు సంబంధించి కూడా నివేదిక రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. ఇక మద్యం ధరల పెంపు అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా నోటీస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మద్యం ధరలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రస్తుతం ఉన్న ధరలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి ఎలా వెళ్తే దీనికి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉందన్న అంశంతో పాటు అటు ధరణికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణి విషయంలో అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఖచ్చితంగా ధరణి విషయంలో ధరణి పోర్టల్కు సంబంధించి భూమాతగా పేరు మారుస్తాం, దాంట్లో ఉన్న అనేక లోటుపాట్లను, అవకతవకల గురించి ప్రత్యేక కమిటీ వేస్తాము, నష్టపోయిన రైతులకు అండగా ఉంటామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక సీఎం అయ్యాక దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించారు. ధరణి పోర్టల్ పేరు మారుస్తూ ముందుకు వెళ్తాము, గతంలో జరిగిన లోపాలు, నష్టపోయిన రైతుకు సంబంధించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఈ కేబినెట్ భేటీలో దాని గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే రైతు రుణమాఫీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అందరికీ ఏకకాలంలో చేస్తామన్న విషయానికి సంబంధించి దఫదఫాలుగా చేయడము, ఇంకా కొందరికి రాకుండా పెండింగ్లో ఉండిపోయింది. టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళకు వెళ్ళలేదు. ప్రతి ఒక్కరికి అంటే రైతు రుణమాఫీకి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ రుణమాఫీ అందేలాగా చర్యలు తీసుకోవాలి. టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా సార్ట్అవుట్ చేయాలి. ఇంకా ఎంతమందికి రాలేదు, ఏ ఏ ప్రాంతాల్లో ఈ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి, రాబోయే రోజుల్లో ఇలాంటి రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లిస్టు తయారు చేశారన్న అంశానికి సంబంధించి కూడా కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు 20వ తేదీన ఈ భేటీ అయ్యేందుకు సమాయత్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఇప్పుడు తెలంగాణ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రేషన్ కార్డుల జారీ అంశం కూడా కీలక భూమిక పోషించబోతుంది. ఎందుకంటే ప్రతి అంశానికి రేషన్ కార్డు ముడిపెట్టి ఉండడం, సంవత్సరాలుగా దాన్ని జారీ చేయకుండా ఉండడంతో అటు హెల్త్ కార్డు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అటు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసే విధంగా కొత్త రేషన్ కార్డు జారీ ఉండాలి అన్న అంశాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, రేషన్ కార్డుల జారీ అంశానికి సంబంధించి నియమాలు ఏంటి, ఎలాంటి అంశాలతో రేషన్ కార్డు అనేది సామాన్యుడికి జారీ అవ్వాలి అన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.